నమస్తే రాజా. ఏం నువ్వు స్టార్టింగే బస్ చూస్తా ఉండరనుకుంటున్నారా? సో, సస్పెన్స్ ఉంది. సో, నేనిప్పుడు కేరళకైతే వెళ్తున్నా. ఎందుకంటే ఇక మీకు ఇప్పుడప్పుడే తెలిసిపోయుంటుంది థంబ్‌నెయిల్ చూసి. సో, నా బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ నేనెప్పుడో ఎంఎస్‌లో ఉన్నప్పుడు నాతో పాటు చదువుకున్న అమ్మాయి, నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళుంది. సో, అందుకే నేను కేరళకి వెళ్తున్నా. సో, ఇప్పుడు నన్ను పిక్ చేసుకోనకి వాళ్ళ ఒక రిలేషన్ వాళ్ళ ఫాదర్ వచ్చినాడు. వచ్చి నన్ను అక్కడ కేరళలో పిక్ చేసుకొని కోట్టయం నుండి ఆహ్, ఆ ఊరి పేరేంటో నాకు రాదు కానీ ఆ ఊరిని ఇంకా లైక్ అలిపి అనుకుంటా. కోట్టయం టు అలిపి. ఐ డోంట్ నో ప్రొనౌన్సియేషన్ ఈస్ కరెక్ట్ ఉందో గానీ అలిపి అనుకుంటా. అక్కడి నుంచి సీరియస్‌లీ మళ్ళీ కోటయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినాము యాక్చువల్లీ. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ ఇల్లు యాక్చువల్లీ చాలా చాలా బాగా నచ్చింది. ఆ క్లిప్ ఏస్తాం మీరు చూడండి ఒకసారి. ఇదే వాళ్ళ ఇల్లు. సీరియస్‌లీ నాకంతూ చాలా చాలా బాగా నచ్చింది. మాకైతే ఈ రూమ్ ఇచ్చినారు ఫ్రెష్ అప్ అయ్యడానికి. నేను మా కజిన్ దేవు అని మేమిద్దరు వెళ్ళినాము. అయితే గాని వాళ్ళ ఇల్లు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఏముందిందిరా బాబు! సీరియస్‌లీ. తర్వాత ఈ రూమ్ ఇలా ఉంది చూసుకోండి. మళ్ళీ ఫ్రెషప్ అయ్యి బయలుదేరినాము. బయలుదేరుతుంటే అక్కడ కేరళలో అదేం ఫెస్టో నాకు తెలీదు గానీ, నారాయణ గురూజీ అంట. నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఈ సైడ్ మన సైడ్ అయితే వాళ్ళ పేరు అంతగా తెలీదు కాబట్టి నాకు తెలీదు. అక్కడ యెల్లో కలర్ వెళ్తున్నారు కదా! అదేమో నారాయణ గురూజీ ఫెస్టివల్ అంట. దిస్ ఈజ్ నేచర్ అబౌట్ కేరళ. కేరళ అంటే తెలిసుంటది కదా! నేచర్ గుడ్. సో, ఇది మనం పెళ్ళికి ఎంట్రీ అయినాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 2 అవర్స్ జర్నీ కోట్టయం టు అల్పియే 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత వాళ్ళేదో సోదంతా చెప్తున్నారు. నాకైతే స్టార్టింగే ఒక నుంచి బాగా అనిపించింది గానీ, ఓహ్ గాడ్! సీరియస్‌లీ ఐ వాస్ రియల్లీ ఇరిటేటింగ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ క్రిస్టియన్ పెళ్లి అయితే అటెండ్ అవ్వడం. ఎందుకంటే ఐ డోంట్ నో అబౌట్ క్రిస్టియన్ కల్చర్ గాని, నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరే ఉండింది. ఒకటి ఈ అమ్మాయి పేరొచ్చి లియా అని, ఇంకొకటొచ్చి నా ఫ్రెండ్ మానస్ అని. ఈస్ ఫ్రమ్ కర్ణాటక ఇట్‌సెల్ఫ్. వాడు కర్ణాటక వాడు. ఈ అమ్మాయి వచ్చే తెలిసింది కదా! కేరళ. నాతో ఈ అమ్మాయి వచ్చి ఎంఎస్ చదివింది. మానస్ వచ్చి నాతో పీజీ ఆహ్, చేసినాడు. సో, వాడైతే కర్ణాటక వాడు కాబట్టి వానికి తెలుగు వస్తుంది, కన్నడ కూడా వస్తుంది. ఈ అమ్మాయికి మలయాళం, ఇంగ్లీష్ వదిలితే ఏ లాంగ్వేజ్ రాదు. సో, అందుకే నాకక్కడ బరీ వాళ్ళు చెప్పిందంతా ఎలా ఉండిందంటే బ్లా, 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 బ్లా అంటే నాకేం గాని అర్థం కాయితలే, వాళ్ళ భాష అర్థమైతలే. ఆ స్పీచ్ మాత్రం ఏమో అర్థమైంది. మీరు ఇనండి కావాల్సుంటే. Praise the Lord. Hallelujah. Hallelujah. കർത്താവ് ഈ കുഞ്ഞുങ്ങളെ അനുഗ്രഹിക്കട്ടെ. ഇപ്പോൾ അവർ തമ്മിൽ ഉഭയസമ്മതം ചെയ്യുന്ന ഈ സമയത്ത് ജോയൽ ജോൺ ജോർജ്, ലിയ ജോൺസൺ, are you ready to take the oath? Yes. Okay. ആദ്യമായിട്ട് ജോയൽ, are you ready? ഞാൻ പറയുന്നത് അതുപോലെ തിരിച്ചു പറയണം. Okay? അവിടെ നോക്കി. Yeah. Don't look at me. You look at her eyes. Right? You can say one more time. Yeah. നന്നായിട്ടൊന്ന് കരങ്ങളെ അടിച്ച് കർത്താവിനെ ഒന്ന് മഹത്വപ്പെടുത്താമോ? Amen. Keep saying that every day. Two things that I would recommend you to do. Say I love you every day and feel sorry for anything that you have done. ഈ രണ്ട് ഉണ്ടെങ്കിൽ ഒത്തിരി നമുക്ക് കുടുംബ ജീവിതത്തെ പണിയാൻ കഴിയും. Praise the Lord. Okay?
Are you ready? Yes. ജോയൽ ജോൺ ജോർജ് ആകുന്ന ഞാൻ. ജോയൽ ജോൺ ജോർജ് ആകുന്ന ഞാൻ. ലിയ ജോൺസൺ ആകുന്ന ഞാൻ. ഇപ്പോൾ മുതൽ ഞാൻ എൻ്റെ ഭാര്യയായി സ്വീകരിക്കുന്നു. ദൈവത്തിൻ്റെ വിശുദ്ധ പ്രകാരം സുഖത്തിലും ദുഃഖത്തിലും സമ്പത്തിലും സാക്ഷികളാകുന്നു. എല്ലാവരും ആമേൻ പറഞ്ഞേ. ആമേൻ. പ്രൈസ് ദി ലോർഡ്. ലിയ ജോൺസൺ ആകുന്ന ഞാൻ. ജോൺ ജോർജ് ആകുന്ന അങ്ങയെ ഇപ്പോൾ മുതൽ എൻ്റെ ഭർത്താവായി സ്വീകരിക്കുന്നു. ദൈവത്തിൻ്റെ വിശുദ്ധ നിയമപ്രകാരം സുഖത്തിലും ദുഃഖത്തിലും സമ്പത്തിലും ദാരിദ്ര്യത്തിലും നന്മയിലും തിന്മയിലും ജീവിതത്തിൻ്റെ എല്ലാ അവസരങ്ങളിലും മരണം നമ്മെ തമ്മിൽ വേർപിരിക്കുന്നത് വരെ അങ്ങേ മാത്രം സ്നേഹിച്ച് മാനിച്ച് സംരക്ഷിച്ച് അങ്ങയുടെ ഉത്തമ ഭാര്യയായി ഇരുന്ന് കൊള്ളാമെന്ന് ദൈവകൃപയിൽ ആശ്രയിച്ച് പിതാവിൻ്റെയും പുത്രൻ്റെയും ആമേൻ. എല്ലാവരും കരങ്ങളെ ഉയർത്തി ദൈവത്തെ സ്തുതിച്ചാട്ടെ. ఇది వాళ్ళ యొక్క కల్చర్. నాకైతే ఏం అర్థం కాలే. గురించి కొంచెం అర్థమైంది గానీ, ఇప్పుడు అయిందండి. ఇప్పుడు అగ్రీమెంట్ చేసుకుంటారు. పెళ్లి ఐ మీన్ పెళ్లయింది మీకిద్దరికీ అని మిస్టర్ అండ్ మిసెస్ లియా వాళ్ళకి పెళ్లయిందని అగ్రీమెంట్ చేస్తుంది మా ఫ్రెండ్. సో, దాన్ని నన్ను క్యాప్చర్ చేసుకున్నా. తను కూడా అడిగింది వీడియో పంపి అని. ఇంక పంపియలేదు. సో, తర్వాత భోజనం అయితే నా లైఫ్‌లో నేను ఇలాంటి బియ్యం చూడలేదు. ఇలాంటి అన్నం నేను తిని కూడా లేదు. అంతంత లాకుండా నేను తినలేక కాలేదు. మళ్ళా భోజనం అయినంక పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని చిన్నోళ్ళ ఇంటికి తోడుకోపోయేది. పెళ్ళికొడుకు పెళ్ళిళ్ళైతే చానా బాగుండింది. సో, ఐయామ్ హ్యాపీ టు సీ హర్ దేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్.